ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఎప్పుడైనా చివరి వారు స్నాన భయం కలుగుతుంది. అంటే ఆడవాళ్ళు గేట్ అనటం, సాక్షి గేట్ ఎక్కడం, అంత కోపం వాళ్ళకి ఎందుకు లేదు. వాళ్ళు సాధారణంగా సాక్షి చదివిన వాళ్ళు కూడా కాదు. సాక్షి గేట్లు ఎక్కి, సాక్షి గేట్ కాంపౌండ్లో దూకి, సాక్షి ఫ్లెక్స్ దగ్గర పెట్టి అట్లా అంత ఆగ్రహం వాళ్ళకి ఎందుకు తెలియదు. ఇటువంటి వాతావరణం పెంచిపోసిన మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి వాతావరణం పెంచిపోతుందండి. మనం ఒక విషవలయంలో చిక్కుకున్నాము, దాని నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నిజానికి శ్రీనివాసరావు గారి మీద ఆయన మీద పెట్టిన అభియోగానికి ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అరెస్ట్ చేయడం ఎందుకు జరుగుతుందంటే, ఒక మెయిన్ స్ట్రీమ్లో దీర్ఘకాలం అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ పాత్రికేయుని కూడా మేము అరెస్ట్ చేయగలము అని చెప్పారు. ఇవాళ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు చాలా టచ్గా ఫీల్ అయిపోతున్నారు ప్రతి చిన్నదానికి. కొమ్మినేని శ్రీనివాసరావు మీదనే కేసు పెట్టినారు, ఆయన్నే జైలుకు పంపినారు. 5-6 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన, ఇంకా ఆయన విడుదల కాలేదు. జీవిత ఖైదు పడే సెక్షన్లు కూడా పట్టినారు. ఇది ఖచ్చితంగా మీడియాను భయపెట్టడానికి జరిగేవి ఇవన్నీ. రాజ్యం తన అధికార వ్యవస్థని ఉపయోగించుకొని అరెస్ట్ చేయడం, ఆ అరెస్ట్ తప్పని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న చెప్పడం, ఇవన్నీ బయట కనిపిస్తున్న పరిణామాలు. దీనిలో అంతర్గతంగా ఉన్న అంశం ఏంటంటే, ఇది ఏతావాత పత్రికా స్వేచ్ఛని భంగం చేసే పరిస్థితులు ఉన్నాయి. కొమ్మినేని శ్రీనివాసరావుది ఒక అన్యాయమైన అరెస్ట్, రాజకీయ ప్రేరితమైంది. ఇట్లాంటి నియంతలుగా వ్యవహరించే వాళ్ళకి, ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయని వాళ్ళకి, ఒక కుట్రపూరితంగా సీనియర్ జర్నలిస్ట్ అయినా కూడా అరెస్ట్ చేసిన వాళ్ళకి, అంటే అన్ని ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘించడానికి సూచన. శ్రీనివాసరావు పట్ల ప్రవర్తించిన చంద్రబాబు ప్రభుత్వం తీరు అన్యాయమైనది. మనం దాన్ని ఎదుర్కోవాల్సి ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రాజకీయాలన్నీ చూసిన వాళ్ళే, తెలంగాణ వాళ్ళం కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎవరైతే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీకి సంబంధించిన పత్రికలో పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏ చిన్న మాట మాట్లాడినా కూడా లోపలేసేద్దామనే ఎదురు చూస్తున్న సమయంలో తన ప్రమేయం లేకుండానే ఆయనను దోషిగా నిర్ధారించి వారిని అరెస్ట్ చేయడం, అదృష్టవశాత్తు ఏంటంటే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది కాబట్టి ఈరోజు మనకు ఒక రిలీఫ్ దొరికింది. కానీ రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇట్లాంటి కేసులు అనేకం వస్తూనే ఉంటాయి.